నమస్తే. హరి ఓం. గరుడ పురాణంలో తరువాయి భాగము ముందు భాగంలో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని వేసిన ప్రశ్నలకు ఏమి ప్రశ్నలయ్యా అంటే, ప్రేతాత్మ ఎంతకాలము తన మార్గాన్ని సాగిస్తుంటుంది, దారిలో ఎటువంటి పరిస్థితులు ఈ ప్రేతాత్మ అనుభవిస్తూ వెళ్తుంది, దీనిని ఆత్మ ఎలాంటి శరీరం ధరించి ఈ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది, ఈ ఆత్మను ఎవరు లాక్కు వెళ్తారు చెప్పవలసిందిగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఈ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు తెలియచెప్తాడు. ముందుగా ఓ పక్షిరాజా, ఆ జీవి యమపదం అనే మార్గం గుండా ప్రయాణం చేస్తుంది. అది ఎలాగయ్యా అంటే, భూలోకాన్ని వదిలిన ప్రేతాత్మ యమపదము అనే ఈ మార్గం గుండా 48 రోజుల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఈ మార్గము 86,000 యోజనాలు అనగా 10 లక్షల కిలోమీటర్ల దూరము కలిగి ఉంటుంది. దానిలో ఈ ప్రేతాత్మ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఇది ఒక అగ్ని, నీటి, అడవి, దుఃఖము, వేదనలతో నిండినటువంటి మార్గము. ఈ మార్గం గుండా ఈ ప్రేతాత్మ 48 రోజుల పాటు నడుస్తూ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. రెండవది యమదూతల పీడన. ఎలా ఉంటుందయ్యా అంటే, పాపాత్ముల కోసము ఈ యమదూతలు భయంకర రూపులై బలవంతంగా ఈ జీవిని లాక్కెళ్తూ ఉంటారు, విపరీతమైన బాధలకు గురి చేస్తూ ఉంటారు. వారు నిప్పుల త్రిశూలాలు ధరించి గొయ్యిలు, భయంకరమైన చీలికలతో అంటే ఆ శరీరాన్ని ప్రేతాత్మ కలిగినటువంటి శరీరాన్ని చీలుస్తూ, త్రిశూలాలతో హింస పెడుతూ, గట్టిగా పీడిస్తూ పాపాత్ములను లాక్కుని వెడతారు. అయితే ఇలా కూడా అవహేళన చేస్తారు. ఎలాంటి అవహేళన చేస్తారంటే, ఈ జీవి ఆహాకారాలు చేస్తూ, ఈ ప్రేతాత్మ ఏడుస్తూ భయంకరమైన రోదనలు చేస్తున్నప్పుడు ఆ యమభటులు అంటూ ఉంటారట. ఏమని అంటే, నువ్వు భూమిలో ఉన్నప్పుడు అనగా భూలోకంలో ఉన్నప్పుడు మదంతో, అహంకారంతో, పైత్యంతో ప్రకోపించి ఇష్టానుసారంగా ప్రవర్తించావు, ఇష్టానుసారంగా తిరుగుళ్ళు తిరిగావు. ఇప్పుడు తలదించు, చచ్చినట్టు ఈ మార్గం గుండా ప్రయాణించు అని, అది నీ యొక్క భూలోకంలో చేసిన పాపాల ఫలితమే ఈ యాతన నీకు అని చెబుతూ యమదూతలు నవ్వుకుంటూ హింస పెడుతూ ఈ ప్రేతాత్మను లాక్కుని పెడుతూ ఉంటారు. అయితే ధర్మాత్ములైతే ఏం చేస్తారట, ఈ యమదూతలు కాకుండా స్వర్గదూతలు అంటే దేవదూతలు వచ్చి ఆదరించి పూలబాట మాదిరిగా చక్కగా సంతోషంగా ఈ యొక్క ఆత్మను తన ప్రయాణాన్ని గావిస్తూ ఉంటారు. ఎవరైతే ధర్మాత్ములుగా ఉంటారో, ధర్మాచరణతో ఉంటారో, నియమనిష్టలతో ఉంటారో, అహింస, దయ, ప్రేమ, జాలి అనేటటువంటి సద్గుణాలు కలిగిన పుణ్యాత్ములకు దేవదూతలు వచ్చి ఆదరించి వారి యొక్క మృదువైన శరీరంతో, పుష్ప వాసనలతో ఈ ఆత్మను సాదరంగా తీసుకువెళ్తూ ఉంటారట. అయితే మూడవ మార్గము ఏమిటయ్యా అంటే, మార్గంలో ఎదురయ్యే దుర్గమాలు అనగా కష్టాలు. ఎలాంటి కష్టాలయ్యా అంటే కనుక, వైతరిణి నది అది అందరికీ తెలిసిందే, కానీ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు. రక్తము, మలము అనగా మనిషి విసర్జించినటువంటి దుర్గంధపూరితమైనటువంటి వ్యర్థ పదార్థము, రక్తంతోనూ మలంతోనూ మా కుళ్ళిపోయిన మాంసంతోనూ ఘోరమైన నది అది. ఈ నది గుండా దాటే ముందు ఆ ప్రాణి కనుక దాటాలి అంటే
ఈ భూమి మీద ఉన్న వాళ్ళ వారసులు గోదానమైనా చేసి ఉండాలి, లేదా ఈ వ్యక్తి తన జీవితకాలంలో గోదానమైనా ఇచ్చి ఉన్నట్టయితే కనుక ఆ గోవు యొక్క తోక పట్టుకొని ఈ వైతరిణి నదిని సునాయాసంగా దాటవచ్చు. కానీ భూలోకంలో పాపాలే చేస్తారు. ఒక్క అన్నం మెతుకు కూడా దానం ఇవ్వనటువంటి వారు గోదానానికి ఎలా పూనుకుంటారు? పాపాత్ములైన వారికి ఈ శిక్ష ఉంటుంది అని చెబుతూ తరువాత తామస నదీట, ఆ తామస నది ఎలా ఉంటుందంట? చెడు కర్మల వలన ఏర్పడినటువంటి నది. ఇది ఎలా ఉంటుందంటే దీనిని దాటడము చాలా చాలా అసాధ్యము. మధ్య మధ్యలో ఈ ప్రేత ఏడుస్తూ ఉన్నప్పుడు, ఈ యమభటులు చిత్రహింసకు శరీరాన్ని గురి చేస్తున్నప్పుడు చాలా ఎక్కువసేపు ఆ తామస నదిలో ఉంటూ ఆ జీవి పడే బాధ వర్ణనాతీతము. భూలోకంలో ఏం బాధలు, ఈ బాధలు ఇక్కడ చేసిన పాపాలు అక్కడ ఆ శరీరాన్ని అనుభవిస్తూ ఉంటే అప్పుడు ఆ ప్రాణి తెలుసుకుంటాడు, అయ్యో భూలోకంలో ఎంతమంది గురువులు చెప్పినా వినలేదు, సత్సంగంలో ప్రవచనకర్తలు చెప్పినా వినలేదు, మంచి చెయ్యమని తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, పొగరుతో అహంకారంతో ధనమద గర్వంతో పాపాలు చేశాను కదా, ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా అని ఏడ్చుకుంటూ ఆ ప్రేతాత్మ సూక్ష్మ శరీరంతో బాధలు పడుతూ ముందుకు పెడుతుంది. తరువాతది ఖడ్గవనము, అనగా కత్తులతో శరీరం చీల్చుకుంటూ వెడుతుంటుందిట. అసిపత్ర వనంలాగా ఆ కత్తులు ఎలా ఉంటాయిట? వేడి వేడి సెగలతో ఎర్రని కత్తులన్నమాట. ఆ కత్తులను తో కూడుకున్నటువంటి అడవి మార్గము. కాకులు దూరని కారడవి అంటామే, చీమలు దూరని చిట్టడవి అంటామే, అలాగా ఒక ప్రాణి కూడా వెళ్ళలేనటువంటి దుర్గమమైన మార్గంలోంచి ఈ కత్తులు శరీరాన్ని చీల్చుకుంటూ వెడుతుంటే ఆ దాటేటప్పుడు ఆ ప్రేత యొక్క శరీరము ఖండ ఖండాలుగా కోయబడుతూ ఉంటుంది. తరువాత మృత్యుద్వారము, అనగా యమద్వారము. అగ్రస్థాయిలో ఉన్నటువంటి, అంటే ఈ ప్రేతాత్మ ఇవన్నీ దాటుకుంటూ యమపురి, అనగా యమద్వారం దగ్గరికి, అంటే చిట్ట చివరి ద్వారం అన్నమాట. ఈ ద్వారం చేరడానికి, అక్కడికి చేరుకునే ముందు ఇంకా విపరీతమైనటువంటి భయం కొల్పేటటువంటి పీడించేటటువంటి శిక్షలు చాలా ఉన్నాయి. అయితే నాలుగవది ఆకలి, దాహము, బలము. అంటే ఆ ప్రేతకు దాహం వేస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ ఉంటుంది, బలహీనుడైపోతూ ఉంటాడు. భూలోకంలో ఉన్నప్పుడు కనీసం పిటికెడు మెతుకులు కూడా ఎవరికీ దానం చెయ్యని వ్యక్తి ఆ దాహం వేస్తుంటే గుక్కెడు నీళ్లు కూడా పక్షులకు కానీ మనుషులకు కానీ పొయ్యనటువంటి పరమ నికృష్టమైన జీవి, శక్తిహీనులను హింస పెట్టినటువంటి భూలోకంలో ఆ వ్యక్తి ఇప్పుడు ఎటువంటి బాధలు పడతాడో సవివరంగా తెలుసుకుందాం. అది ఎలా పోగొట్టుకోవచ్చు? శ్రాద్ధ సంబంధితమైన ఫలితంతో ఈ యాతనను పోగొట్టుకోవచ్చు. ఎలాగయ్యా అంటే, దారిలో ఈ ప్రేతాత్మలు ఆకలిని ఏడుస్తూ ఉంటే, దాహమో అని ఘోషిస్తూ ఉంటే తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి, హింస పెడుతూ ఉంటాయి, కత్తులతో కోస్తూ ఉంటాయి. మృత్యులోకం నుంచి వచ్చిన ఆత్మకు శరీరం లేకపోయినప్పటికీ అంగుష్ట మాత్రమంత శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎందుకు? ఈ ఆత్మ యొక్క బాధలన్నీ పడాలి, భూలోకంలో చేసినటువంటి చెడు కర్మలన్నీ అనుభవించడానికి చిన్న అంగుష్ట మాత్రము, అనగా బొటన వేలిలో సగము మాత్రము శరీరాన్ని ఇస్తాడు. అయితే శ్రాద్ధంలో పిండ ప్రదానము చేయబడితే అప్పుడు ఈ ఆత్మకు ఆకలి దప్పులు తీరతాయంట. అయితే లేకపోతే కనుక, అంటే కింద భూలోకంలో ఈ చనిపోయిన వ్యక్తికి ఆ పిండ ప్రదానం చెయ్యకపోతే ఆలో నరకంలో బాధలు పడాలి, ఆకలి దాహము అని అలమటిస్తూ ఉంటాడు. అందుకే చెప్తారు, పితృదేవతల సమయం అప్పుడు, అనగా పితృకార్యాలు కనుక ఈ వారసులు కనుక చెయ్యకపోతే వారు ఇంత యాతనకి గురి అవుతారన్నమాట.
తరువాత 5వది ఉదాహరణాత్మకంగా, అంటే మీకు ప్రేత ఎటువంటి అనుభూతి పొందుతుంది అనే అంశంలో భగవంతుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాడంట. ఏమిటా ఉదాహరణ అంటే, ఒక రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేసి మరణానంతరము తన పాపాలు ఏమీ చెయ్యలేదు అని అనుకుంటాడట. నేను ఏమీ పాపం చేయలేదు, నేను చక్కగానే ఉన్నాను, ధర్మబద్ధంగానే వెళ్ళాను అని. మన లెక్కలు మన తప్పులు మనకి తెలియవు. అయితే జీవితాంతము అన్నదానం కూడా చేసెరగడు, కాకికి మెతుకు కూడా విసిరి ఎరగడు. తను వైతరిని దాటి వెళ్ళలేక చివరికి అతని కొడుకులు గోదానం చేసిన తరువాత గోవు యొక్క తోక సహాయంతో ఈ వైతరిణి నదిని దాటాడట రాజు. అయితే ఈ అధ్యాయంలో మనకి చెప్పదగిన ధర్మపాఠం ఏమిటయ్యా అంటే, మరణం తర్వాత కూడా మానవుడు అనుభవించే బాధల తాలూకా శాస్త్రీయ విశ్లేషణ. 2వది భయంకరమైన యమపదము. ధర్మాచరణ లేకపోతే, ధర్మాత్ముడు కాకపోతే అందులో క్షణమైనా బతకడం కష్టము అని తెలియచెప్పేది. పితృకర్మలు 3వది, అనగా ముఖ్యంగా పిండ ప్రదానము, గోదానము తప్పనిసరిగా పితృదేవతలకు, అనగా కాలం చేసిన మీ తల్లిదండ్రులకు ఈ 2 తప్పనిసరిగా చెయ్యవలసిందే. అవి ఆత్మకు దారి చూపించే దీపాల వంటివి. చివరగా ఈ భాగంలో మనం తెలుసుకున్నది ఏమిటయ్యా అంటే, జీవితంలో ధర్మాన్ని పాటించకపోతే మరణానంతరం కూడా శాంతి ఉండదు. ఇహలోకంలోనూ ఆలోకంలోనూ కూడా ఈ మనిషికి శాంతి ఉండదు. 2వది యమలోక ప్రయాణం అంటే కేవలం భయం కాదు, అది మన కర్మ ఫలితాల యొక్క అద్దము. 3వది శ్రాద్ధ కర్మలు చేస్తే పాపాలకు మార్గాన్ని చూపిస్తాయి, పుణ్యాత్ములకు నిద్రను కలిగిస్తాయి. అయితే ఈ భాగంలో మనం ఇంత విపులీకరంగా తెలుసుకున్నాం కదా. తరువాయి భాగంలో అసలు నరకాలలోకి ప్రవేశించే ఆత్మలకు ఎలాంటి న్యాయ విచారణ జరుగుతుంది అంటే, మనము ఇన్నాళ్ళు ఏమి నేర్చుకున్నాము ఈ అధ్యాయంలో? అసలు ఎలా ప్రయాణం చేస్తాడు, ఏ ఏ మార్గాల గుండా ఆ జీవి వెడతాడు, చివరి ద్వారము యమద్వారము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళినప్పుడు గరుత్మంతుడు అడుగుతాడు శ్రీ మహావిష్ణువుని, స్వామి ఇక్కడ వరకు వచ్చిన తరువాత ఆ ప్రాణి యమలోకానికి వెళ్ళినప్పుడు ఎటువంటి పాపకర్మలు అనుభవిస్తాడు, ఎలాంటి న్యాయ విచారణ జరుగుతుంది, ఆ న్యాయ విచారణలో ఈ జీవి ఎటువంటి శిక్షలను అనుభవిస్తాడో సవివరంగా తెలియచేయవలసింది అని చెప్పి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నిస్తాడు. ఈ అంశాలు మనం తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరి ఓం.